ఓం శాంతి. బాబా చెప్తున్నారు 23/6/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 19/3/20. బాబా అంటారు, నిర్వాణము మరియు నిర్మాణముల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి. నిర్మాణము మరియు నిర్మాణముల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతాను జమ చేసుకోండి. ఈరోజు బాప్దాదా తమ హోలీ హ్యాపీ అంటే పవిత్రంగా సంతోషంగా ఉండే హంసల సభలోకి వచ్చారు. నలువైపులా పవిత్ర హంసలు కనిపిస్తున్నాయి. హోలీ హంసల విశేషత అందరికీ చాలా బాగా తెలుసు. సదా హోలీ హ్యాపీ హంసలు అనగా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు కలవారు. ఇలా హోలీ హంసలను స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు ఉన్న కారణంగా వారి శుభ ఆశలన్నీ సహజంగానే పూర్తవుతాయి. సదా తృప్తి ఆత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పం చెయ్యగానే అది పూర్తయిపోతుంది. ఎవరైతే పవిత్రంగా సంతోషంగా ఉంటారో వాళ్ళు ఏదైతే సంకల్పం చేస్తారో అదేమవుతుంది, వెంటనే పూర్తవుతుందంట. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకని? బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు, అందరికంటే సమీపమైన వారు ఎవరు అంటే శుద్ధమైన మనసు కలవారు ప్రియమనిపిస్తారు. బాప్దాదాకి ఎవరంటే ఇష్టం? స్వచ్ఛమైన మనసు, శుద్ధమైన హృదయం కలవారు సదా బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారి సర్వశ్రేష్ఠ సంకల్పాలు పూర్తవుతాయి. కనుక వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో సరళంగా మరియు స్పష్టంగా ఉంటారు మరియు ఒకే విధంగా కనిపిస్తారు. బాబా అంటున్నారు, సరళతకు గుర్తేంటి? మనస్సు, బుద్ధి, మాట అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటల్లో మరొకటి ఉండదు. ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులు, నిరహంకారులు, నిస్వార్థపరులుగా ఉంటారు. హోలీ అంశ విశేషత సరళ చిత్తం, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాబా అంటారు, ఈరోజు బాప్దాదా ఈ సంవత్సరం పిల్లలందరిలో నడవడిక మరియు ముఖంలో 2 విశేషతలను చూడాలనుకుంటున్నారట. బాప్దాదా ఈ సంవత్సరంలో పిల్లలందరిలో నడవడిక ముఖంలో 2 విశేషతలు చూడాలనుకుంటున్నారట. ముందు ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతూ ఉంటారు కదా. ఈ సీజన్ యొక్క విశేష సమాప్తి తర్వాత ఏం చేయాలి, ఇక ముందు ఏం చెయ్యాలి, ఇక ముందు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సీజన్ అయిపోయాక ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇక ముందు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సేవా క్షేత్రంలో అయితే యథాశక్తిగా మెజారిటీ వారు చాలా మంచి ప్రగతిని సాధించారు, ముందుకు వెళ్ళారు. ఈ ఉన్నతి చేసినందుకు బాప్దాదా అభినందిస్తారు కూడా. చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని అంటారు. అలాగే రిజల్ట్లో ఒక విషయం కనిపించింది, దానిని వినిపించమంటారా అని అడుగుతున్నారు బాబా. వినిపించమంటారా? మరి బాబా అడుగుతున్నారు, రిజల్ట్లో ఒక విషయం కనిపించింది, దాన్ని వినిపించమంటారా అని అడుగుతున్నారు. చెప్పండి, వినిపించమంటారా? టీచర్లు చెప్పండి, చెప్పమంటారా? డబల్ విదేశీలు చెప్పమంటారా? పాండవులు చెప్పమంటారా? చేతులు ఎత్తండి. బాబా అంటున్నారు, డబల్ విదేశీలు చెప్పండి, చెప్పమంటారా అని అడుగుతున్నారు బాబా. అప్పుడు కదా మళ్ళీ పాండవులను అడుగుతున్నారు, చెప్పమంటారా?
చెప్పండి. చెప్పమంటే కనుక ఏమేంటి, చేతులెత్తండి. అప్పుడే వినిపిస్తాం, లేదంటే వినిపించం. చేతులు ఎత్తితేనే వినిపిస్తాం. అందరూ చేతులు ఎత్తారంట, మరి బాబా చెప్పాలి కాబట్టి. మరి మీరు ఎత్తారా? చాలా మంచిది. ఏ ఒక్క విషయాన్ని చూశారు? ఎందుకంటే ఈరోజు వతనంలో బాప్దాదాలకు పరస్పరంలో ఆత్మీక సంభాషణ జరిగింది. ఇద్దరు ఏ విధంగా ఆత్మీక సంభాషణ చేస్తారు? ఇరువురు ఒకరితో ఒకరు ఎలా ఆత్మీక సంభాషణ చేశారు? ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు ఏక పాత్రాభినయం కదా, ఈ ప్రపంచంలో మీరు ఏకపాత్ర అభినయం చేస్తారు కదా, చాలా చాలా బాగా చేస్తారు. మీ సాకారీ ప్రపంచంలో అయితే ఒకే ఆత్మ రెండు పాత్రలు పోషిస్తుంది. బాప్దాదా అయితే రెండు ఆత్మలు ఒక శరీరం. తేడా ఉంది కదా. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయము అని చెప్తున్నారు బాబా. మీ సాకారీ ప్రపంచంలో అయితే ఒకే ఆత్మ రెండు పాత్రలను పోషిస్తోంది. బాప్దాదా అయితే రెండు ఆత్మలు ఒకే శరీరంలో ఒకే శరీరం. తేడా ఉంది కదా అంటున్నారు బాబా. బాబా అంటారు, మరి ఈరోజు వతనంలో బాప్దాదాల ఆత్మీక సంభాషణ జరిగిందంట. ఈరోజు వతనంలో బాప్దాదాల యొక్క పిల్లల కోసం ఏం జరిగింది? ఆత్మీక సంభాషణ. ఏ విషయంపై జరుగుంటుంది ఆలోచిస్తారా? మరి బ్రహ్మ బాబాకు ఏ ఉల్లాసం ఉంటుందో మీకు తెలుసు కదా, మీకు బాగా తెలుసు కదా. త్వరగా జరిగిపోవాలి అని బ్రహ్మ బాబాకు ఉల్లాసం ఉండేదట. అప్పుడు శివబాబా బ్రహ్మ బాబాతో ఏమన్నారంటే, బ్రహ్మబాబాకి ఏముండేది? త్వరగా జరిగిపోవాలి అని. అప్పుడు శివబాబా బ్రహ్మబాబాతో ఏమన్నారంటే, వినాశనము లేక పరివర్తన అవ్వడానికి ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు. వినాశనం పరివర్తన అవ్వడానికి ఎంత సమయం పట్టదు? ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు. ఒక్క చిటికి వేస్తే చాలు. కానీ ముందు మీరు 108 మనుల మాలను కాకపోయినా కనీసం అందులో సగం మాలైనా తయారు చేసి ఇవ్వండి. బాబా ఏమంటున్నారు? చిటికి వేస్తే చాలు, వినాశనం అయిపోతుంది, పెద్ద సమయం ఏమీ లేదు. కానీ మీరు 108 మాల కాదు, కనీసం సగం మాలైనా తయారు చేసి ఇవ్వండి. అప్పుడు చిటిక. అప్పుడు బ్రహ్మబాబా ఏం సమాధానం చెప్పుంటారు అంటే, బ్రహ్మబాబా వినాశనం అయిపోవాలన్నారు. అప్పుడు శివబాబా ఏమన్నారు? వినాశనం అయిపోవడం పెద్ద టైం ఏం కాదు, చిటికి వేసేలోపు సమాప్తం అయిపోతుంది. కానీ ముందు మీరు 108 మనుల మాల, కనీసం సగం మాలనైనా తయారు చేసి ఇవ్వండి అని చెప్పారట. అప్పుడు బ్రహ్మబాబా ఏం సమాధానం చెప్పుంటారు చెప్పండి? తయారవుతూ ఉంది. అచ్చా, సగం మాల కూడా తయారవ్వలేదా? అప్పుడు బ్రహ్మబాబా శివబాబాతో అన్నారట, మాల ఇంకా తయారవుతుంది అని. అప్పుడు బ్రహ్మబాబా శివబాబాతో ఏమన్నారు? సగం మాల కూడా తయారవ్వలేదా అన్నారు. అందరూ నవ్వుతున్నారంటే ఏదో ఉందని అర్థం. సగం మాల తయారైపోయింది అనేవారు చెయ్యెత్తండి. బాబా అన్నారు, సగం మాల తయారైంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తుతున్నారా? మరి ఎత్తలేదా చెప్పండి? చేతులు ఎత్తండి. తయారైపోయిందా? చాలా తక్కువ మంది ఉన్నారు. తయారవుతూ ఉంది అని భావించేవారే కదా బాబా అంటున్నారు. తయారవుతూ ఉంది అని భావించేవారు చేతులెత్తండి. తయారవుతూ ఉంది అని ఎక్కువ మంది అంటున్నారు. తయారైపోయింది అని తక్కువ మంది అంటున్నారు. తయారైపోయింది అని చెప్పిన వారందరి పేర్లు వ్రాసివ్వండి అని బాప్దాదా అంటారు. మంచి విషయం కదా. ఆ పేర్లను బాప్దాదయే చూస్తారట, మరెవ్వరూ చూడరట. బంద్ అయిపోయింది కదా. ఇటువంటి మంచి ఆశారత్నాలు ఎవరెవరు ఉన్నారు అని బాప్దాదా చూస్తారట.
అయిపోవాలనే బాప్దాదా కూడా అనుకుంటారు. వీరి నుండి పేరు తీసుకోండి, వీరి ఫోటోని తీయండి కదా. బాబా ఏమంటున్నారు, వాళ్ళ ఫోటో తీయండి, వాళ్ళ పేరు తీసుకోండి అని చెప్తున్నారు బాబా. మరి బ్రహ్మ బాబా ఏమని సమాధానం ఇచ్చుంటారు? ఇదంతా పిల్లలు చెప్పారు, తయారవ్వలేదని, కొంచెంమంది తయారయ్యారని, అంటే సగమాలైనా తయారు చేయండి అంటే అలాగే రకరకాలుగా ఊపారట. అయితే మరి బ్రహ్మ బాబా ఏమని సమాధానం ఇచ్చుంటారు? మీరందరూ చాలా మంచి మంచి సమాధానాలు ఇచ్చారు. మీరు చిటికె వెయ్యటమే ఆలస్యం, వారు తయారైపోతారని బ్రహ్మబాబా అన్నారు. మంచి విషయం కదా. అప్పుడు శివ్ బాబా మంచిది, మొత్తం మాల కదా, మొత్తం మాల అంతా తయారయ్యిందా అని అడిగారు. సగం మాల అయితే కదా, సగం మాలకైతే సమాధానం దొరికింది, పూర్తి మాల కొరకైతే అడుగుతున్నావని అన్నారట. అందుకు కొంత సమయం కావాలి అని అన్నారట. సగం తయారైందంటే ఒప్పుకుంటాం, మరి పూర్తిగా ఎప్పుడు తయారవుతారు అంటే ఏం కావాలి, సమయం కావాలి అన్నారట. ఇలా ఆత్మిక సంభాషణ జరిగింది. ఎందుకు కొంత సమయం కావాలి? ఆత్మిక సంభాషణలో అయితే ప్రశ్నోత్తరాలే నడుస్తాయి కదా. ఎందుకు కొంచెం సమయం కావాలి? సగం మాల ఆగిపోవడానికి కల విశేష కారణం ఏమిటి? కారణం ఏంటి? అప్పుడు బ్రహ్మబాబా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఏరియాను ప్రత్యక్షం చేస్తూ పోయారంట. అప్పుడు బ్రహ్మబాబా ఏం చేశారట, ప్రతి ఏరియాని కూడా ప్రత్యక్షం చేశారంట. బాబా అంటారు, మీ జోన్ ఉంది కదా, అలా ఒక్కొక్క జోన్ కాదు, జోన్ అయితే చాలా చాలా పెద్దది అని కదా. అందుకని పిల్లలందరూ త్వరగా ఒక్క విశేషతను ధారణ చేస్తే మాల తయారైపోతుంది అని బ్రహ్మబాబా అన్నారంట. త్వరగా పిల్లలు ఒక విషయాన్ని ధారణ చేస్తే, దానం చేస్తే ఏమవుతుంది, మాల తయారైపోతుంది. బాబా అంటారు, ఆ విశేషత ఏంటి? సేవలో ఎంతో ఉన్నతిని సాధించారు, సేవ చేస్తూ ముందుకు పోయారు కదా. బాబా అంటారు, సేవ చేస్తూ ఏం చేశారు, ముందుకి వెళ్ళిపోయారు కదా. సేవ చేస్తేనే ఏం లభిస్తుంది మనకి? సేవకి ప్రాప్తి లభిస్తుందా, లభించదా? లభిస్తుంది కదా. బాబా అంటారు, ఎందుకంటే సేవ చేస్తూ ముందుకు పోయారట, చాలా మంచిగా ముందుకు వెళ్ళారు. కానీ ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది అని ఈ విషయమే అంటున్నారు బాబా కదా. బ్యాలెన్స్ తక్కువగా ఉంది అన్నారు. అదే విషయం అంటే ఏ విషయం? ఈ విషయమే. నిర్మాణం చేయడంలో అయితే సదా మంచిగా ఉన్నతి సాధించారు, కానీ నిర్మాణంతో పాటు ఇది స్వ అభిమానం కలిసిపోతాయి. బాబా అంటారు, ఎంతగా సేవలో ముందుకు వెళ్తారో అంతగానే ప్రవృత్తిలో, దృష్టి, మాటలలో, నడవడికలలో నిర్మాణత కనిపించాలి అంటున్నారు బాబా. ఈ బ్యాలెన్స్ ఉండడం అప్పుడు చాలా అవసరం కదా. ఈ బ్యాలెన్స్ ఉండటం ఏంటప్పుడు చాలా అవసరం అని చెప్తున్నారు బాబా కదా. అవసరమా కదా? మరి అవసరమే కదా. ఎప్పటి వరకు సంపర్కాల్లోని వారి నుండి ఏ ఆశీర్వాదాలైతే లభించాల్సి ఉందో ఆ ఆశీర్వాదాలు లభించవలసిందో ఆ ఆశీర్వాదాలు ఇప్పటి వరకు లభించలేదు. పురుషార్థం ఎవరు ఎంతగా చేసినా అది మంచిదే, కానీ పురుషార్థంతో పాటు ఒకవేళ ఆశీర్వాదాల ఖాతా జమ కానట్లయితే దాత తనపు స్థితి, దయార్థ హృదయాలుగా అయ్యే స్థితి యొక్క అనుభూతి కలగదు. అవసరమైనవి స్వపురుషార్థం, దానికి తోడుగా బాప్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి నుండి ఆశీర్వాదాలు లభించడం.
ఆశీర్వాదాలు పొందడం అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవడమే. ఆశీర్వాదాలు పొందడం అంటే ఏంటి అర్థం? పుణ్య ఖాతాని జమ చేసుకోవడమే అని చెప్తున్నారు బాబా. జమ చేసుకోవాలా, జమ చేసుకోకర్లేదా మరి? చాలా చాలా అవసరమట. నేనైతే అందరిలో కదా బాబా అంటారు చాలా చాలా అవసరం కదా. నేనైతే చాలా సేవ చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, కానీ వెనక నెంబరు ఎందుకు వచ్చింది అని అనకండి. బాబా అంటారు కదా అని అనకండి. కనుక బాప్దాదా ముందు నుండే ఈ సూచన ఇస్తున్నారు. ఏంటది? వర్తమాన సమయంలో, ఏ సమయం? ఈ వర్తమాన సమయంలో పుణ్యాత్మక ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి. వీలైతే బాబా అంటారు జమ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. వీలైతే కదా జమ చేసుకోండి అంటున్నారు బాబా. వీరైతే మారరు అని ఇలా ఈ పుణ్య ఖాతాను కదా బాబా అంటారు పిల్లలందరితో అని ఆలోచించడం. ప్రకృతిని కూడా మార్చగలిగినప్పుడు, ప్రకృతితో సర్దుకోగలిగినప్పుడు బ్రాహ్మణ ఆత్మలలో ప్రకృతే సర్దుకుంటోంది, మరి మనం సర్దుకోలేమా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, సర్దుకోలేరా పిల్లలు? సర్దుకోగలరు కదా, ఇంకా ఆలస్యం ఉందా సర్దుకోవడానికి? వర్తమాన సమయం వచ్చింది అని భావించకండి. కనుక బాప్దాదా ముందు నుండే ఈ సూచన ఇస్తారు. వర్తమాన సమయంలో కదా ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి. వీలైతే ఉండేది బాబా అంటున్నారు. వీరైతే కదా బాబా అంటారు వీరైతే ఉండనే ఉంటారు కదా. అంత తేడా ఉంటుందా? బాబా అంటారు వీరైతే మారరు అని బాబా ఇలా ఆలోచించకండి. ప్రకృతిని కూడా మార్చగలిగినప్పుడు, ప్రకృతితో సర్దుకోగలిగినప్పుడు బ్రాహ్మణ ఆత్మలతో సర్దుకుపోలేరా అని అడుగుతున్నారు బాబా. బాబా అంటారు ప్రతికూలతను సర్దుకుపోండి. ఇదే నిర్మాణం మరియు నిర్మాణతల బ్యాలెన్స్. విన్నారా? ఈరోజు హోంవర్క్ను ఇస్తారు కదా, ఏదో ఒక చోట కూర్చుని ఏం చేయాలి, అది పూర్తి చేసేయండి అని చెప్తున్నారు బాబా కదా. పూర్తి చేయాలా, పూర్తి చేయక్కర్లేదా పిల్లలు? చెయ్యాలి కదా, మరి చేయకుండా అయితే ఎలా అవుతుంది? అవ్వదు. బాబా అంటారు బాబా ఏం చెప్తున్నారు మరి పిల్లలందరికీ సూచన ఇస్తున్నారు కదా. ఎందుకంటే ఇటువంటి పుణ్య ఖాతా జమ అవ్వడం చాలా చాలా అవసరం. నేనైతే చాలా సేవ చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, కానీ వెనుక నెంబరు ఎందుకు వచ్చింది అని అనకండి. కనుక బాప్దాదా ముందు నుండే ఈ సూచన ఇస్తున్నారు. వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి. వీరైతే కదా బాబా చెప్తున్నారు వీరైతే ఉండేది అంతా, వీరైతే మారరు అని ఇలా ఆలోచించకండి. ప్రకృతిని కూడా మార్చుకోగలిగినప్పుడు, ప్రకృతిలో సర్దుకోగలిగినప్పుడు బ్రాహ్మణ ఆత్మలతో సర్దుకుపోలేరా అని అడుగుతున్నారు బాబా. ప్రతికూలతను సర్దుకుపోండి. కదా ఇదే నిర్మాణం మరియు నిర్మాణతల బ్యాలెన్స్. విన్నారా అని అడుగుతున్నారు బాబా. విన్నారా మరి? వినలేదా? బాబా అంటారు చివరిలో హోంవర్క్ని ఇస్తారు కదా, ఏదో ఒక హోంవర్క్ లభిస్తుంది. రాబోయే సీజన్లో బాప్దాదా అయితే వస్తారు, కానీ
షరతు సాకార తండ్రి నుండి కనిపించి కదా, సాకార తనువు ద్వారా తను నుండి కాపాడి రక్షించి బాబా అంటారు, ఎందుకంటే సాకార పాత్ర నుండి నడిపించి ఎంత సమయం అవ్యక్త పాత్ర కూడా నడిచింది, ఎంత సమయం అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది అని కళలో కూడా లేదు. కానీ 2 పాత్రలు డ్రామానుసారంగా నడిచాయి. అప్పుడు ఏదో ఒక షరతు పెట్టాలా వద్దా? మీ సలహా ఏమిటి? ఇలా నడుస్తూనే ఉంటుందా? ఇలా నడుస్తూనే ఉంటుందా? ఎందుకు? ఈరోజు వతనంలో ప్రోగ్రాం గురించి కూడా అడిగారట కదా. బాబా చెప్తున్నారు, వతనంలో ఈరోజు ప్రోగ్రాం ఏంటని అడిగారట. డ్రామాలో ఈ పాత్ర ఎటువంటిది అని బాప్దాదా ఆత్మీక సంభాషణలో ఈ విషయం చాలా వచ్చిందట. ఏదైనా తారీఖుందా? ఎప్పటి వరకు జాతకం చెప్పండి. ఎప్పటి వరకు అనే ప్రశ్న వచ్చినప్పుడు, కానీ 6 నెలలైతే ఉంది కదా అంటున్నారు బాబా. 6 నెలల తర్వాత మరలా సీజన్ ఏమవుతుంది? మారిపోతుంది. కనుక బాప్దాదా కదా, కనుక ఏం చేయమంటున్నారు కదా బాబా అంటున్నారు, కనుక బాప్దాదా రిజల్ట్ చూడాలనుకుంటున్నారట. హృదయం స్వచ్ఛంగా ఉండాలి, మనసులో ఏ సంస్కారానికి వశం కాకూడదు అని చెప్తున్నారు బాబా. వశం కాకూడదు కదా. బాబా అంటారు కదా, అవమానముల అనుభూతి కల ఎటువంటి మచ్చ కూడా ఉండకూడదట. బాప్దాదా వద్ద కూడా మనసు చిత్రాన్ని తీసే మిషనరీ కనిపిస్తుందట. బాప్దాదా వద్ద కూడా ఉందట మనసుని చిత్రం తీసే మిషనరీ. అది ఇప్పటివరకు రాలేదు కదా. రకరకాల చిన్న పెద్ద మచ్చలు, బలహీనతలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. చివరి టన్ను అయిన కారణంగా ముందుగా వర్కును గెలిచాం, హోలీని జరుపుకుంటున్నాం. అనగా జరిగిపోయిందేదో జరిగిపోయిందని, హోలీ జరిగిపోయిందేదో జరిగిపోయింది అని చెప్పేసి అని హోలీ అర్థాన్ని ఇతరులకు వివరిస్తారట. బాబా అంటారు, హోలీని జరుపుకోవడం అనగా మనసులో ఎటువంటి చిన్న పెద్ద మచ్చలు లేకుండా ఉండడం, పూర్తిగా స్వచ్ఛంగా మరియు సర్వప్రాప్తి సంపన్నం బాప్దాదా ఈ విషయాన్ని ముందు కూడా వినిపించి ఉన్నారు. బాప్దాదాకు పిల్లలపైన ఎంత ప్రేమ ఉంది. వారిలోని ఒక్క విశేషము కదా బాబా అంటున్నారు, నా కారణంగా కారణంగా వారిలో ఒక విషయం మంచిగా అనిపించదట. బాబా అంటున్నారు, వారిలో ఒక విషయం కూడా ఏమనిపించదట, మంచిగా అనిపించదు అంటున్నారు బాబా. అది చాలా శ్రమ చేయడం. ఒకవేళ మనసు స్వచ్ఛంగా అయిపోతే శ్రమ పడడం ఉండదు. మనోభిరాముడు మీ మనసులో ఇమిడిపోయి ఉంటాడు. మీరు మనోభిరాముని మనసులో ఇమిడిపోయి ఉంటారు. మనసులో బాబా నుండి మనసులో బాబా నిండి ఉంటే మాయ ఏ రూపంలోనూ, అది సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, పెద్ద రూపంలోనైనా, ఏ రూపంలోనూ కూడా మాయ రాజాలదట. బాబా అంటున్నారు, స్వప్న మాత్రంగా, సంకల్ప మాత్రంగా కూడా మాయ రాజాలదు. అప్పుడు శ్రమ ముక్తులుగా అయిపోతారు కదా. శ్రమ ముక్తులుగా అయిపోతారు కదా. బాప్దాదా మనసు కదా. బాబా అంటున్నారు, బాప్దాదా ఏం చేస్తున్నారు? బాప్దాదా మనసు ద్వారా ఏం చేస్తున్నారు? ఎంతో సేవని చేస్తున్నారు కదా. బాబా అంటారు, శ్రమ ముక్తులే జీవన్ముక్తి అనుభవం చేయగలరు. హోలీని జరుపుకోవడం అనగా శ్రమ ముక్తులు, జీవన్ముక్తి అనుభూతిలో ఉండడం. ఇప్పుడు బాప్దాదా
మనసాశక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చెయ్యాలి అని కోరుకుంటున్నారు. వాణి ద్వారా సేవ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇందుకు సమయం పడుతుంది, సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా చేయాల్సిన సేవ చాలా ఉంది. రిజల్ట్ను మీరందరూ వినిపించారు. బాబా అంటారు, ఇప్పటి వరకు 108 మాలను కూడా తయారు చేయలేకపోయారు. 16,900 ఇవైతే చాలా దూరం అయిపోతాయి. ఇందుకొరకు తీవ్ర విధి కావాలి. ముందుగా మీ మనసును శ్రేష్టంగా స్వచ్ఛంగా తయారు చేసుకోండి. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా కానీ వ్యర్థం ఉంది కనుక మనసా సేవ తీవ్రగతితో జరగలేకపోతుంది. ఇప్పుడు హోలీని జరుపుకోవడం అనగా మనసును వ్యర్థం నుండి కూడా హోలీగా తయారు చేసుకోవడం. బాబా అంటారు, హోలీని జరుపుకోవడం అనగా తయారవ్వడం. ప్రపంచంలోని వారైతే రకరకాల రంగులతో హోలీని జరుపుకుంటారు. కానీ బాప్దాదా పిల్లలందరిపై దివ్య గుణాలు, దివ్య శక్తులు, జ్ఞాన గులాబీ రంగులను వేస్తూ ఉంటారు. ఈరోజు వతనంలోని మరో సమాచారం కూడా ఉందట. ఆత్మీక సంభాషణకు సంబంధించిన ఒక సమాచారాన్ని వినిపించాం కదా బాబా అంటారు, వినిపించాం. రెండవది, మీ యొక్క మంచి స్నేహ సహయోగిలు ఎవరైతే డాన్స్ కూడా చేస్తారో వారు ఏమైపోతారు? బలహీనం అయిపోతారా? బాబా అంటున్నారు, మీరు వాటిని మీరేం చేయకండి, వాటిని చూడకండి. బాబా అంటారు, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వారు గుర్తుకొస్తారు కదా. మీ దాదీలు, స్నేహితులు, పాండవులు యొక్క స్మృతి వస్తుంది కదా. అడ్వాన్స్ పార్టీ వారి గ్రూపు కూడా చాలా పెద్దదైపోయింది. పేర్లు చూస్తే చాలా ఉంటాయి. ఈరోజు వతనంలో ఏం పెట్టారు బాబా అంటారు, ఎందుకంటే ఈరోజు వతనంలో స్నేహితులు బాబాయ్ వీళ్ళందరూ ఉన్నారు, ఎంతో శక్తిని నింపుతున్నారు. బాబా అంటారు, పాండవుల యొక్క స్మృతి వస్తుంది కదా, అడ్వాన్స్ పార్టీ వారి గ్రూప్ కూడా తయారైపోతుంది, చాలా పెద్దదైపోయింది. పేర్లు చూసి చాలానే ఉంటాయి కదా. బాబా అంటారు, ఈరోజు వతనంలో అన్ని రకాల ఆత్మలు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. అందరూ తమ పురుషార్థం యొక్క ప్రారంధాన్ని మంచి రీతిలో అనుభవం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా కదా. అనుభవం చేసుకుంటేనే అందులో ఆనందం మనకి ఏమవుతుంది, అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఎప్పటి వరకు గుప్తంగా ఉంది, వారు ఏం చేస్తూ ఉంటారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సంపూర్ణంగా అయ్యి దివ్యతను అడ్వాన్స్ రూపంలో తీసుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సంపూర్ణంగా అయ్యి దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా కదా. కొత్త ప్రపంచ స్థాపనకి ఏమవ్వాలి పిల్లలు? నిమిత్తంగా అవ్వాలి అంటే ఏం చేయాలి? నెంబర్ 1గా తయారయ్యి చూపించాలి. తయారై చూపిస్తారా? మధ్యలో మళ్ళీ ఆలస్యం చేస్తూ ఉంటారా? ఆలస్యం చేయరు కదా, తయారైపోయే చూపించాలి అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు, కొత్త సృష్టిని ఏం చేయాలి? నూతన సృష్టికి నిమిత్తంగా అవ్వండి అని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తమకు లభించిన పాత్రలకు సంతోషంగా ఉన్నారు. మేము సంగమ యుగం నుండి వచ్చాము అన్న స్మృతి వారికి లేదు. దివ్యత ఉంది, పవిత్రత ఉంది, పరమాత్మ లగ్నం ఉంది, కానీ జ్ఞానం స్పష్టంగా లేదు. అతీతత్వం ఉంది, కానీ ఒకవేళ జ్ఞానం ఎమర్జ్ అయినట్లయితే అందరూ పరిగెత్తుకుని మధువనానికి వచ్చేస్తారు కదా. కానీ వారి పాత్ర అతీతమైంది. జ్ఞానం యొక్క శక్తే
తక్కువ అవ్వలేదు. నిరంతరము మర్యాదపూర్వకమైన కదా, నిరంతరము మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణమును తల్లిదండ్రుల సంతుష్టత అయితే ఉన్నారు. తల్లిదండ్రుల సంతుష్టత మరియు స్థూల సాధనాలు అవన్నీ కూడా ఉన్నాయి. బాబా అంటారు మర్యాదల్లో చాలా బాగా ఉన్నారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా, కానీ బాబా చెప్తున్నారు కానీ విశేషంగా పక్కాగా ఉన్నారు. మా పూర్వజ ఆత్మ మరియు పూజ్యులు కదా, బాబా చెప్తున్నారు పూజ్యులుగా అవ్వాలి, చాలా గొప్పగా చేశారంటున్నారు బాబా కదా. బాబా అంటారు అయితే బాబా చెప్తున్నారు అయితే ఉన్నారు కానీ విశేష ఆత్మలు పక్కాగా ఉన్నారు. మా పూర్వజన్మ మరియు పునర్జన్మ చాలా గొప్పగా ఉండేది అని అంటారట. బాబా అంటారు మరియు ఉంటాయి అని అనుభూతి చెందుతారు. ఎక్కువ మంది ముఖం కవలికలు కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన తృప్తి ఆత్మలుగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా కదా. తృప్తి ఆత్మలుగా ఉన్నారు అని చెప్తున్నారు. బాబా అంటారు ఎందుకంటే తృప్తి ఆత్మలుగా ఉన్నారని చెప్తున్నారు. మా పూర్వజన్మ మరియు పునర్జన్మ చాలా గొప్పగా ఉంటాయి అని అనుభూతి చెందుతారు. ఎక్కువ మంది యొక్క ముఖ కవలికలు కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన తృప్తి ఆత్మలుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు హోలీ రకరకాల రంగులను పల్లెల్లో నింపి ఉంచుతారు. అలాగే వతనంలో కూడా చాలా ప్రకాశవంతమైన హోలీని బాబా జరిపారు కదా. బాబా అంటారు ఈ కదా తేలికైన శరీరంలో బాబా అంటారు తేలికైన ప్రకాశమును శరీరం అయితే ముందుగానే మెరుస్తూ ఉంటుంది. మాతాపిత బాప్దాదాల కదా బాబా అంటారు బాప్దాదా అందరినీ వారి సంగమయుగి శరీరంతో ఎమర్జ్ చేస్తారట. ఆత్మలోని విషయాలు మర్చిపోయారు, సంగమయుగి విశేషతల్లోకి వచ్చేశారు. బాబా అంటారు ఇది పరస్పరం సంగమయుగి విషయాలు అంటున్నారు బాబా. చెప్పుకుంటూ ఉంటే ఎంత సంతోషంలోకి వచ్చేస్తారో తెలుసు కదా, చాలా సంతోషంలో ఉంటారు విషయాలు కదా. బాబా అంటారు చాలా చాలా సంతోషం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. బాబా ఉంటుందా పిల్లలకి, ఉండట్లేదా మరి? చాలా చాలా సంతోషం ఉంటుంది కదా. బాబా అంటారు వీరు చాలా ఆనందంలోకి వచ్చేస్తారు కదా. బాబా అంటారు వీరిని బాబా ఇలా చెప్పారు, బాబా నాకు ఎంత ప్రేమనిచ్చారు, బాబా ఈ శిక్షణనిచ్చారు, బాబా కూడా చెప్పారని బాబా అంటూ ఉంటారట. ఇదే మాట్లాడుకుంటున్నారు. బాబా అంటారు కొంచెం సమయం తర్వాత తర్వాత ఏమైంది కదా. బాబా అంటున్నారు ఏమైంది, అందరి సంస్కారాల గురించి మీకు తెలుసు కదా. ఈ గ్రూపులో అందరికంటే రమణీయమైన వారు ఎవరు? బాబా అంటారు ఎందుకంటే చంద్రముఖి దీది మొదట కదా, మొట్టమొదటి. అందుకని బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, బాబాని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా. అవునా, ప్రేమగా స్మృతి చేస్తారా? మరి దీన్ని మొదట లేచారు, చంద్రమణి దాది చెయ్యి పట్టుకున్నారు కదా, నృత్యం చేయడం మొదలుపెట్టారు, మమ్మల్ని మధ్యలో ఉంచారు. అందరూ కదా మమ్మల్ని మధ్యలో ఉంచారు. అందరూ ఏం చేశారు? బాబా అంటారు ఈ గ్రూపులో అందరికంటే రమణీయమైనవారెవరు? దాది మరియు చంద్రమణి దీది మరియు చంద్రమణి దాది
బాబా అంటారు, దీది మొదట లేచారు. చంద్రమణి దాది చెయ్యి పట్టుకున్నారు. బాబా అంటారు, నృత్యం చేయడం మొదలుపెట్టారు. మమ్మాలోని కదా మా అమ్మని మధ్యలో ఉంచారు. అందరూ గుండ్రంగా నిల్చున్నారు. అలా అందరూ కలిసి దాగుడు మూతల ఆటను ఆడుతున్నారు. వారిని చూసి బాప్దాదా నవ్వుకున్నారట. హోలీని జరుపుకోవడానికి వచ్చారు కనుక ఆడుకుంటూనే ఉన్నారు. కొద్ది సమయం తర్వాత అందరూ బాప్దాదా చేతుల్లో రంగురంగుల వజ్రాలను చూశారట కదా. బాప్దాదా చేతిలో ఏం చూశారు? రంగురంగుల వజ్రాల్ని చూశానని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అందరూ చాలా ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. తర్వాత ఒకరిపై ఒకరు చల్లుకోవడం ప్రారంభించారు. రమణీయమైన అక్కయ్యలు కూడా చాలామంది ఉన్నారు కదా. చాలా మజా చేసుకున్నారు. మజా చేసుకున్న తర్వాత ఏముంటుంది? బాప్దాదా ముందుగానే అందరికీ భోగును తినిపించారు. మీరైతే రేపు భోగు పెడతారు కదా, కానీ బాప్దాదా మధువనం యొక్క సంగమయుగం యొక్క రకరకాలైన భోగులను అందరికీ తినిపించారు. హోలీకి విశేష భోగేంటి? ఏముంది కదా. బాబా అంటున్నారు, హోలీకి విశేష భోగ్గా ఏముంటుంది? గ్రేట్ కదా. బాబా అంటున్నారు ఏముంటుంది? బాబా చెప్తున్నారు, పిల్లలందరికీ కూడా బాప్దాదా ముందుగానే అందరికీ భోగుని తినిపించారు. మీరైతే రేపు భోగు పెడతారు కదా, కానీ బాప్దాదా కదా. బాబా అంటున్నారు, ఎందుకంటే మీకు రేపు లభిస్తుంది. బాబా అంటారు, ఎందుకంటే భోగిని ఏమంటారు కదా. వీరికి వెరైటీ సంగమయుగి భోగుని తినిపించారు. మీకంటే ముందు వీరికి తినిపించాం. మీకు రేపు లభిస్తుంది. మంచిది. మొత్తానికి చాలా మంచిగా జరుపుకున్నారు. ఆడారు, పాడారు. అందరూ కలిసి ఓహో బాబా, మధురమైన బాబా అని పాటలు బాగా పాడారని చెప్తున్నారు బాబా. లేక కేవలం విన్నారు, కానీ మొదట పరిస్తాగా అయ్యి ప్రకాశాన్ని చూశారు కదా. బాబా అంటున్నారు, ప్రకాశ శరీరం కలవారిగా అవ్వగలరా? లేదా పెద్ద శరీరం ఉందా, లేక మూల క్షణంలో ఉందా అంటున్నారు బాబా. అచ్చా, ఇప్పుడు మీపై రకరకాల రంగులతో ఉన్న మెజార్టీ వజ్రాలను సూక్ష్మ శరీరంపై వేసుకోండి. మనసు సదా ఇటువంటి నిర్విఘ్న రంగును, శక్తుల రంగును, జ్ఞాన రంగును, స్వర్ణిమంపై రంగులను ఆస్వాదించడం అన్నిటికన్నా ఉన్నతమైన లక్ష్యం. బాప్దాదా అంటారు, బాప్దాదా సాంగత్యపు రంగు ఈ రంగుని సదా రంగరించుకోవడం నుండి బయటికి తీస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, దేశ విదేశాల్లో పరిస్థా స్వరూపులుగా ఉన్న ఇటువంటి పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయం కల ప్రాప్తి సంపన్న పిల్లలకు, స్వచ్ఛమైన హోలీని జరుపుకునే పిల్లలకు కదా. స్వచ్ఛమైన ఏం జరుపుకోవాలి ఇప్పుడు పిల్లలందరూ? హోలీని జరుపుకునే అనగా అర్థసహితంగా చిత్రాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే పిల్లలకు, సదా నిర్మాణం మరియు నిర్మాణుల సమానత నుంచే పిల్లలకు బాబా ఆశీర్వాదాలు, పుణ్య ఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా కోట్లాది రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించే మహాన్ ఆత్మభవ. ఏ పిల్లలకైతే సంకల్పంలో కూడా మధురత, మాటల్లో కూడా మధురత మరియు కర్మలో కూడా మధురత ఉంటుందో వారే తండ్రికి సమీపులు. కావన్నే తండ్రి కూడా ప్రతిరోజు అటువంటి వారిని మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని అంటారు కదా. కావున ప్రతిరోజు ఏం చెప్పాలి? పలికే పిల్లలు అని అంటారు కదా. బాబా అంటారు,
పిల్లలు కూడా మధురాతి మధురమైన చాలా కదా, చాలా అని భావిస్తారు. బాబా అంటారు, కావున ప్రతిరోజు పలికే ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అటువంటి మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే కదా, చేసే శ్రేష్ఠాత్మలే గొప్పవారు. మధురతే మహానత. మధురత లేనట్లయితే మహానత యొక్క అనుభవం కూడా ఉండదు. స్లోగన్ను, ఏ కార్యంనైనా డబల్ లైట్గా అయ్యి చేసినట్లయితే మనోరంజన్ను అనుభవం చేస్తారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను మహాన్నాత్మను అనుకోండి. నేను మహాన్నాత్మను. అచ్చా, ఓం శాంతి.